వింతగా హెచ్చించుటకు నేనెంతటి దానలయా నాపై కృప చూపుటకు ఏ పాటి దానలయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దానలయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులే కృపకు కృపకరదేవా నీ కృపకు సాటి ఏ పాటిదానయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దానయా నాపై కృప చూపుటకు ఏ పాటిదానయా కష్టాల కడలిలో కన్నీటిలో నా తోడు నిలిచావు కష్టాల కడలిలో కన్నీటిలో నా తోడు నిలిచావు అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలిచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులే నీ కృపకు సాటి ఏది నాపై కృప చూపుటకు ఏ పాటిదానయా నీ సాక్షిగా బ్రతికగలిగిన నీ నుండిన నీ కృపను నీ ప్రేమను మరువలేను నీ సాక్షిగా బ్రతికగలిగిన నీ కృపను నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రం
ఏ పాటి దాననయా హెచ్చించుటకు నేనంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు మహిమలేవి కృప చూపు కృప కలిగిరా నీ కృపకు సాటి నీ ప్రేమకు మహిమలేవి కృప చూపు కృప కలిగిరా నీ కృపకు సాటి కొలెస్ట్రాల్ అనేది ఒక సైలెంట్ కిల్లర్. ఇది మీ ఆర్టరీస్ లో నెమ్మదిగా పేరు ఇంతవరకు మంచి పాటను ఆలకించాం. ఎలక్ట్రానిక్ డివైస్లు మనుషులకు పూర్తిగా సహకరిస్తాయో లేదో కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అవుతుంటాం, కానీ మరి వాటిని అధిగమించి పాడి వినిపించినందులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి దినం అనగా ఈ ఆదివారపు సాయం వేళకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం నుండి 38వ వచనం వరకు గల వాక్య భాగము చదువుగా మనము ఆలకించి ఉన్నాం. మత్తయి వ్రాసిన సువార్త 9వ అధ్యాయము 35వ వచనం నుండి 38వ వచనం వరకు గల వాక్య భాగము మరి చదవగా ఆలకించి ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ప్రార్థనతో మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మమ్మల్ని కనికరించి మీ సన్నిధిలో సమకూర్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. పాటలతో మిమ్మల్ని స్తుతించి ఉన్నాం. ఇప్పుడు మీ మాటల కొరకు కనిపెట్టుచూ ఉన్నాం. మా ఆత్మిక ఎదుగుదలకు ఎట్టి మాటలు మాకు అవసరమై ఉన్నదో అట్టి మాటలు మాకు దయచేయండి. వినుచుండగా మా ప్రభువా గ్రహించే శక్తిని మాకు ఇవ్వండి. ఈ తలంపులను మా జీవితములకు వర్తింప చేసుకొని మేము మా తండ్రి మేలు పొందుటకు, శక్తి పొందుటకు సహాయము దయచేయము. మా ప్రియ తండ్రి, ఈ వాక్య ధ్యాన సమయం అంతటిని మీ అధికారం క్రింద నడిపించమని మీకే మహిమ ఘనత మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ చదవబడినటువంటి వాక్య భాగము యేసు ప్రభువారు ఒక విధంగా శిష్యులకు ఆదేశించుతున్న సందర్భానికి ఉన్నటువంటిది. అనగా శిష్యులకు పరిచర్య నిమిత్తమై వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు.
ఈ ప్రోత్సహించే సందర్భంలో యేసు ప్రభువారు ఇంచుమించు ఇది రెండవ డిస్కోర్స్, పరిచర్య విషయమై మాట్లాడినటువంటి వాటిల్లో రెండవ మాటలు లేక రెండవ చర్చ అని చెప్పవచ్చు. యేసు ప్రభువారి పరిచర్యను ప్రారంభంలోనే మరి వివరంగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారి యొక్క పరిచర్యను మనము గమనించినట్లయితే ఇక్కడ 3 విధములైన పరిచర్యను తెలియజేశాడు. అవి ఏవనగా 35వ వచనం 9వ అధ్యాయం మత్తయి సువార్తలో వాటిని మనం గమనించినప్పుడు, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు 3 విధాలైన పరిచర్య యేసు ప్రభునందు మనకు కనబడుచు ఉన్నది. ఈ 3 విధములైనటువంటి పరిచర్య మార్కు సువార్తలో కూడా 3వ అధ్యాయములో తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయమును మనము గమనించినట్లయితే ఇక్కడ కూడా ఈ విషయము కనపడుతూ ఉంటుంది. ఒక విధంగా మనము చూసినట్లయితే బోధనా పరిచర్య. అయితే మత్తయిని కూడా చూద్దాం. 4వ అధ్యాయంలోనే ఈ 3 రకాల పరిచర్యను గురించి మత్తయి కూడా మెన్షన్ చేస్తాడు. 4వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే మత్తయిలో కూడా మెన్షన్ చేస్తాడు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు. బోధించుచు, ప్రకటించుచు, స్వస్థపరచుచు 3 విషయాలు. దీన్ని ఆంగ్లంలో ఇంకొంచెం స్పష్టంగా ఉంటుంది. బోధించుచు అనగా టీచింగ్. రెండవది ప్రకటించుచు, ప్రీచింగ్. మూడవది స్వస్థపరచుచు, హీలింగ్. టీచింగ్, బోధిస్తున్నాడు కాబట్టి, అంటే టీచింగ్ చేస్తున్నాడు కాబట్టి ఈయనను బోధకుడు అన్నారు. మనం హెబ్రీయుల లేక యూదుల కాంటెక్స్ట్ లో మనం చూస్తే రబ్బీ అంటే బోధకుడు. ఏం బోధిస్తాడంటే దేవుని లేఖనాలను బోధిస్తాడు, ధర్మశాస్త్రమును బోధిస్తాడు. తోరా అంటారు. ధర్మశాస్త్రమును టీచ్ చేస్తాడు. టీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీచింగ్. టీచింగ్ ఏంటంటే ఉన్నటువంటి విషయాన్ని వివరాలతో నేర్పిస్తాం. దెన్ టీచింగ్కి ఉండేటువంటి ఆడియన్స్ ఎవరంటే లెర్నర్స్. టీచింగ్ కాంటెక్స్ట్లో మనం టీచ్ చేస్తూ ఉన్నామంటే స్కూల్లో కానీ మరొక చోట కానీ కాలేజెస్లో కానీ మన ఎదురు ఉన్నవారిని ఏమంటామంటే లెర్నర్స్, నేర్చుకునేవారు, అభ్యసించువారు. అదే ప్రీచింగ్ అంటే జన సమూహాలు, దాని ఆడియన్స్ డిఫరెంట్. యేసు ప్రభు వారు మరి మొదటగా టీచ్ చేస్తున్నాడు. హీ వాజ్ ఎ టీచర్. టీచ్ చేయడానికి ప్రయారిటైజ్ చేసుకున్నాడు. రెండవది దేవుని రాజ్య సువార్తను ప్రసంగిస్తున్నాడు. ప్రకటించుట అనే మాటను ప్రసంగిస్తున్నాడు. ఎవరంటే వారు వైడర్ పబ్లిక్. ఎవరైనా ఉండవచ్చు, యూదులు ఉండవచ్చు, యూదులు కాని వారు ఉండవచ్చు, మరి అన్యజనులు ఉండవచ్చు. వారికి దేవుని రాజ్యానికి సంబంధించిన మంచి వార్తను ప్రకటిస్తూ ఉన్నాడు.
ఇంకా మూడవది చూసినట్లయితే స్వస్థపరుస్తూ ఉన్నాడు. హీలింగ్ వివిధ భాగాల్లో ఉంటుంది. హీలింగ్ స్వస్థత, శరీరానికి స్వస్థత, మరి మనసుకు స్వస్థత, మానసిక రోగులు అంటాం కదా, శరీర స్వస్థత, మానసిక స్వస్థత, సమాజంలో కూడా స్వస్థత, ఈవెన్ ఇన్ ద సొసైటీ. కొన్నిసార్లు మన సంబంధాలు ఏదైనా దెబ్బతిన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు సమాజంలో మనం ఒక హేట్రెడ్నెస్, వారు మనల్ని అసహించుకునే స్థాయికి మనం వెళుతూ ఉంటాం. దీన్ని కూడా సమాజంలో కూడా మనకు స్వస్థత అవసరమే. హీలింగ్ ఇన్ సొసైటీ లేక సంఘ సహవాసంలో. కాబట్టి ఈ భాగములన్నిటిలో స్వస్థత పరిచర్య చేయుచూ ఉన్నాడు. ప్రయారిటీ మూడిట్లో ఈ రెండు సందర్భాల్లో మత్తయి 4లో కానీ మరి మనం చదువుకున్నటువంటి 9వ అధ్యాయంలో కానీ వీటిల్లో మనకు తెలియజేయబడినది ఏంటంటే టీచింగ్, ప్రయారిటైజ్ టీచింగ్ ద స్క్రిప్చర్స్, లేఖనాల్ని ఒక రబ్బీగా బోధిస్తూ ఉన్నాడు. రెండవది దేవుని రాజ్యమును గురించి ప్రసంగిస్తూ ఉన్నాడు. మూడవది మనం చూసినప్పుడు మరి మనం చెప్పుకున్నాం స్వస్థత. కొన్నిసార్లు ఇది మారిపోతూ ఉంటుంది. కొందరు టైటిలే పెడతారు స్వస్థత మహాసభలు అని. అంటే ఇవన్నీ అయిపోయాక మూడవ స్థాయిలో స్వస్థత. ఆ స్వస్థత కూడా సమాజానికి సంబంధించింది, వ్యక్తికి సంబంధించింది, మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది, ఈవెన్ ఆత్మకు కూడా సంబంధించింది. దేవునితో ఉన్న సంబంధం పాడైపోతే అది ఆత్మిక రోగం. ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ గాడ్ యు ఆర్ స్పిరిచువల్లీ సిక్. ఆత్మికముగా కూడా రోగంలో ఉంటాం. కాబట్టి ఈ రోగములను కూడా ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి ఆయన ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నాడో మనకు ఇక్కడ చెప్పడం జరిగినది. ఈ 9వ అధ్యాయంలో చూస్తే స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశారు. పట్టణములు అర్బన్, గ్రామములు రూరల్. అర్బన్ అండ్ రూరల్. అర్బన్లో ఉన్నటువంటి ఇబ్బందులు మనకు తెలుసు. అర్బన్ లైఫ్, పట్టణ ప్రాంతంలో ఉన్న జీవన విధానము ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న జీవన విధానం ప్రత్యేకమైనటువంటి. దేనిని నెగ్లెక్ట్ చేయకుండా పట్టణాల్లో గ్రామాల్లో సంచరిస్తూ ఉన్నాడు, వెళుతూ ప్రసంగిస్తూ వెళుతూ ఉన్నాడు. అది యేసు ప్రభువారి పరిచర్యను గురించి చెప్పిన విషయాలు. సమస్త పట్టణములంటే మనం అన్నీ అనడానికి లేదు. ఆల్ అంటే గలిలయలో ఉన్న పట్టణాలన్నీ తిరిగాడు అనేది కాదు, కానీ సమస్త పట్టణములు. నెవర్ నెగ్లెక్టెడ్ ఎనీ పార్ట్, ఎనీ టౌన్ ఆర్ సిటీ ఆర్ ఎనీ విలేజ్. కొన్నిసార్లు అర్బన్ అన్నప్పుడు పట్టణాలకి ప్రాకారాలు ఉంటాయి. నాటి దినాలు అన్ని పట్టణాలకు ఉండవు. కొన్ని పట్టణాలకి ప్రాకారములంటే కోట గోడ లాంటివి ఉంటాయి. దానిలో ఎంట్రీ ఎగ్జిట్ రెండు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని పట్టణాలకు ప్రాకారము లేని పట్టణం. ప్రాకారం లేని పట్టణానికి చుట్టూ గ్రామాలు ఉంటాయి. ప్రాకారం లేని మనకు యెరూషలేమనే పట్టణం, అటు పోతే బేతనియా, అంటే ఇలాంటి గ్రామాలు చుట్టూ ఉంటాయి. ఈజీలీ అప్రోచబుల్. ఆ పట్టణాన్ని ఆధారం చేస్తున్నటువంటి, ఆధారంగా ఉన్నటువంటి గ్రామాలు. ఈ గ్రామాలు పట్టణాలు ఇవన్నీ సంచారం చేస్తూ ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు.
ఎప్పుడైతే ఈయన తిరిగి పరిచర్య చేస్తున్నారో యేసు ప్రభు వారు, ఆ పరిచర్యలో బోధ, ప్రసంగములు, స్వస్థత ఈ 3 చేస్తున్నాడు. మనుషులు క్రమేణా వెంబడించడం ఎక్కువయ్యారు. అంటే కేవలం స్వస్థతల కొరకే అని కాదు, ప్రసంగముల కొరకే అనే కాదు, బోధల కొరకే కాదు, ఈ 3టిని ఇంటిగ్రేట్ చేశారు. బోధ, ప్రసంగము మరియు స్వస్థతను కూడా నెగ్లెక్ట్ చేయలేదు. వీటిని ఇంటిగ్రేట్ చేసి మరి మంచి పరిచర్య జరుగుతూ ఉంటే మనుషులు ఒక్కొక్క గ్రామంలో కొంతమంది, నెక్స్ట్ గ్రామంలో మరికొంతమంది, మరొక గ్రామంలో మరికొంతమంది, ఈ రీతిగా మనుషులు జాయిన్ అవుతూ ఉన్నారు. అది మహా గొప్ప గుంపుగా మారిపోయినది. అందువలనే ఇక్కడ అంటాడు, ఆ సమూహములను, ఆయన సమూహములను చూచి, సమూహాలను చూచి, సమూహాలు, సమూహములు రెండిటికి తేడా ఉన్నది. సమూహము ఒక యూనిఫామిటీ ఉన్నటువంటి వారు, సమూహములు అంటే వివిధ నానాజాతి గుంపులైనటువంటి వారు సమూహములు. సమూహము ఒక యూనిఫామిటీ, ఒక రకం. సమూహములు అంటే ప్లూరాలిటీ, వారిలో మరి రకరకాల బ్యాక్గ్రౌండ్ మనుషులు, ఈ ఊరోళ్ళు వచ్చారు, ఆ ఊరోళ్ళు వచ్చారు, ఆ పట్టణం వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ కలిస్తే ఇది ఒక పెద్ద మిక్సర్, పెద్ద గుంపు. మార్కెట్లో మనకు ఎలాంటి మనుషులు కనపడతారు, అన్ని రకాల మనుషులు కనపడతారు. అట్లాంటి గుంపు, ఆ గుంపు వెంబడించారు. అది ఇక్కడ ఉన్నటువంటి అలాంటి గుంపుల వారు, సమూహముల వారు యేసు ప్రభు వారిని వెంబడిస్తే యేసు ప్రభు వారు వారిని చూశారు. వారిని చూసి ఇశ్రాయేలీయులు గుర్తుకొచ్చారు. వారిని చూసినప్పుడు ఇశ్రాయేలీయుల స్థితి ఏంటి? ఇశ్రాయేలీయుల స్థితి మనం చూసినట్లయితే వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున. కాపరు లేని గొర్రెల వలె అనగా ఒక నాయకుడు లేనటువంటి ప్రజల వలె. ఈ సందర్భంలో చూస్తే మరి ఆత్మికమైన కాపరి లేని గుంపు వలె, ఆత్మికమైన కాపరి లేని గుంపు వలె ఇశ్రాయేలీయులు మరి ఇంచుమించు వారు బబులోనుకు చెదరగొట్టబడినప్పుడు, అషూరియుల్లోనికి చెదరగొట్టబడినప్పుడు, అటు పిమ్మట వారికి రాజు లేడు. బబులోనులోనికి వారు వెళ్ళిపోయినప్పుడు ఉత్తర భాగము మరి అషూరియుల చేతిలోనికి వెళ్ళిపోయినప్పుడు, దక్షిణ భాగం బబులోనీయుల చేతిలోకి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఇంకా రాజు లేడు. దావీదు లేరు, దావీదు కుమారులు లేరు, ఎవరు రాజులే లేరు. అన్యులు వాళ్ళని పట్టుకుపోయి వాళ్ళ దేశాల్లో వీళ్ళని ఉంచుకొని వీళ్ళ చేత వెట్టి చాకిరీ చేపిస్తున్నారు. యేసు ప్రభువారు వచ్చేదాకా అదే పరిస్థితి. బబులోనీయులు అయిపోయాక పారసీకులు అయిపోయాక మరలా గ్రీకు మనుషులు అయిపోతే రోమియులు, అంత పరాయి ప్రజలు వీరిని పరిపాలన చేస్తున్నారు. సొంత రాజు వారికి లేక అన్నారు. ఇలాంటి పరిస్థితి దేవునికి ఇష్టం లేదు. చాలాసార్లు మనం అంటాం, మరి దేవుడు ఉన్నాడులేండి, ఎవరున్నా లేకపోయినా కరెక్టే, దేవుడు ఉన్నాడు. బట్ దేవుడు ఒకరు నియమిస్తాడు మన జీవితాలకు ఆత్మికంగా ప్రార్థించడానికి, బోధించడానికి, హెచ్చరించడానికి, శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థించడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ ఏర్పాటు కానీ లేకపోతే ఇదే పరిస్థితి, కాపరు లేని
గొర్రెల వలె ఉంటున్నాం. ఇశ్రాయేలీల జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనట్లు మనము చూడవచ్చు. సంఖ్యాకాండంలో ఒకసారి చూద్దాం. 27వ అధ్యాయం, సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో మరి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అంటాడు 15వ వచనములో, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను. 27వ అధ్యాయము సంఖ్యాకాండం 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరు లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకని నియమింపుము. అందుకు యెహోవా దేవుడు అంటాడు 18వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతను తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలువబెట్టి వారి కనుల ఎదుట అతనికి ఆజ్ఞేయము. ఇశ్రాయేలీల సర్వ సమాజం అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. అంటే మోషే ప్రార్థన చేస్తాడు ఇశ్రాయేలీల గురించి కూడా. ఇశ్రాయేలీలు బహుగా విస్తరించారు, వీరికి కేర్ లేదు. అంటే వీరిని అందరినీ పలకరించేటువంటి మనిషి లేడు, శ్రద్ధ లేదు. ఇది ఒక కన్సర్న్ కూడా. నేను మన జేఎంబీలో పరిచర్య చేస్తున్నప్పుడు కూడా ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారు, వారి కొరకు ప్రార్థన చేసే అవకాశము ఉండడం లేదు. అప్పటికి ప్రయత్నం చేశాను, ఈ గేట్లోనో ఆ గేట్లోనో కొంచెం నిలబడి అందరినీ కనబడిన వరకు పలకరించుకోవడం. పలకరించడానికే సమయం లేకపోతే బాధలు చెప్పుకోవడానికి సమయం ఏది? ప్రార్థించడానికి సమయము లేదు. మోషే పని అట్టాగే ఉంది. ఎట్లా ప్రభువా, ఈ మనుషుల్ని ఇంతమందిని హౌ టు టేక్ కేర్, వీరిని శ్రద్ధ ఎట్లా అందించాలి, శ్రద్ధను ఏ రీతిగా చూపాలి, వీరు బహుజనులుగా ఉన్నారు, అంటే ఎక్కువ మందిగా ఉంటున్నారు, అందువలన కాపరు లేని గొర్రెల వలె ఉంటున్నారు. ఇది ఇశ్రాయేలీల విషయంలో కూడా. వారు ఐగుప్తు నుండి వస్తూ ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో ఈ విషయాలు వ్యక్తం చేయబడినాయి. అసంఖ్యాకమైన సంఖ్యకు మించిన వారు ఉన్నారు దేవుని ప్రజలు. కానీ వారి విషయంలో ఒక లీడరు, ఒక స్పిరిచువల్ లీడర్ హూ విల్ టేక్ కేర్, ఒక షెపర్డ్, అన్ని విషయాల్లో మరి ఆ శ్రద్ధ వహించే వ్యక్తి లేకపోయినే అనేటువంటి మాట మనం చూస్తాం. కొంచెం మొదటి రాజుల్లోకి వస్తే ఇక్కడ మనం గమనించవచ్చు. మొదటి రాజుల్లో మరి ఒక ప్రవక్త ఉంటాడు, మికాయా. ఈ ప్రవక్త కూడా ఇదే మాట తెలియజేస్తాడు. 22 అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే 22వ అధ్యాయము 17వ వచనం అతడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులందరూ కాపరు లేని గొర్రెల వలె కొండల మీద చెదరయుండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చినని చెప్పాను. వారికి యజమానుడు లేడు, కొండల మీద చెదిరియుండుట నేను చూచితిని. ఈ భాగంలో కూడా ఇదే విషయాలు ప్రస్తావించబడ్డం మనం చూస్తూ ఉన్నాం. ఇదే రీతిగా కాపరు లేని గొర్రెలు, ఈ కాపరు లేని గొర్రెలుగా ఉన్నారని
పాపం యేసు ప్రభు వారైతే వీరిని దర్శించుకుంటూ వచ్చాడు. పట్టణాల్లో నుంచి వచ్చాడు, గ్రామాల్లో నుంచి వచ్చాడు. ఆయనకి వీలైన సమస్త పట్టణాలు గ్రామాల గుండా సంచారం చేయొచ్చు, వారికి బోధించుచు టీచ్ చేస్తూ. బోధించకపోతే మనుషులకు వాక్యం బోధించకపోతే వాక్యం తెలియదు. వాక్యం తెలియదు. ఒక బోధకుడు మా గ్రామం వచ్చాడు. ఇట్లాగనే ఒక 50 ఏళ్ళ నుంచి వచ్చే ప్రార్థనకు వచ్చే ఒక వృద్ధురాలు ఆయన అడిగాడు, అమ్మా రక్షణ పొందావా, పరలోకం వెళ్తావా? అంతా ప్రేమైన ఆయన ఉన్నాడు కదయ్యా. ఎవరు నాయన ప్రేమైన రక్షణ పరలోక రాజ్యము ఈ అడుగుతుంటే ఈయన గురించి చెబుతున్నావేంటి? మా తండ్రి గారు అక్కడే ఉన్నాడు, ఆయన ముందే చెప్తున్నా అంటే అన్లెస్ దే ఆర్ టాట్, మనుషులకు అవి బోధించకపోయినట్లయితే, విషయములు తెలియచేయకపోయినట్లయితే అది చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రసంగములు. ఈరోజు తీసుకున్న వాక్య భాగము సిఎస్ఐ వారిది. వాళ్ళ లెక్షనరీ నుంచి వాళ్ళకు 3 భాగాలు ఉంటాయి. సువార్త పాఠం ఈరోజు తీసుకున్నాను, అంటే గాస్పల్ రీడింగ్. ఈ సువార్త పాఠంలో ఈ విషయాలు ఉన్నాయి. మరి ఒక విషయము ఒక క్రమంగా ప్రజలకు బోధింపబడకపోతే వారు ఏమి తెలుసుకుంటారు? ఎవరిని తెలుసుకుంటారు? ఏమి వారి హృదయంలో పోషణ జరుగుతుంది అనేటువంటి. ఇక్కడ వీరిని చూసి ఏదో నన్ను చూసి వెంటబడుతూ వచ్చారు, స్వస్థలు చూస్తున్నారు, ప్రసంగములు విన్నారు, వాక్య బోధన విన్నారు. మరి వీళ్ళైతే ఇంతమంది వచ్చారు, వీళ్ళకి ఇవన్నీ ఎవరు చేస్తారు? అది యేసు ప్రభు వారు ఆ జన సమూహములను చూసి ఆయన అనుకుంటున్నటువంటి మాట. ఎవరు వీళ్ళకి? ఏంటి, నేను వెళ్ళిపోతాను ఈ దారిని బట్టి, గలిలయ తిరుగుతాను, వెళ్ళిపోతాను, యూదయకు వెళ్ళాలి, సమరయను కూడా టచ్ చేయాలి, మరలా వెనక్కి తిరిగి రావాలి, ఎంతో కవర్ చేయవలసినవి ఉన్నాయి. కానీ ఈ ప్రజలను ఎవరు హూ విల్ టేక్ కేర్ అనేటువంటిది చాలా జాలి పడ్డాడు, లేక కనికిరము పడ్డాడు. వీరు మరొకటి ఏమిటంటే చెదరి ఉన్నారు. స్కాటర్డ్, ఇంగ్లీష్, చెదిరిపోయినారు. ఎక్కడెక్కడ చెదిరిపోయినారో ఇశ్రాయేలీలు. మనకు భారతదేశంలో కూడా యూదులున్న స్థావరాలు చాలా ఉన్నాయి, వారి సమాజ మందిరాలు ఉన్నాయి అక్కడక్కడ. ముంబైలో ఉన్నాయి, మనకు తెలుసు. మరి కొట్టాయంలో నేను చూశాను యూదుల సమాజ మందిరం, యూదుల పట్టణం అని కూడా ఉన్నాయి. అక్కడక్కడ ఈ పొన్నూరు దగ్గర ఉందని ఎవరో అంటున్నారు, చూడలేదు. కానీ యూదులు లోకమంతా చెదిరిపోయినారు. వీరికి కాపరు లేడు. వీళ్ళని ఎవరు సమకూరుస్తారు? వీరితో ఎవరు మాట్లాడతారు? ఎవరు బోధిస్తారు? ఎవరు బుద్ధి చెప్తారు? ఇప్పుడు ఉన్నటువంటి అర్బన్ సెట్టింగ్లో ఒక మనిషిని ఇంకొక మనిషి దర్శించి ఓదార్చడానికి అవకాశం లేని పరిస్థితి. చిన్న కుటుంబాలు, భార్య భర్త పిల్లలంతే. బయటకు వస్తే ఎవడన్నా పలకరిస్తాడు, లేకపోతే లేదు. వాళ్ళ బాధలు వాళ్ళే పడాలి, వాళ్ళ ఏడ్పు వాళ్ళదే, వాళ్ళ పోరాటం వాళ్ళదే. హూ విల్ షేర్? ఇది ఉన్నటువంటి ప్రశ్న. యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. వీళ్ళ విషయాలు ఎవరు మాట్లాడగలరు? ఎవరు తెలుపగలరు? ఏమి చేయగలరు? ప్రియమైనటువంటి వారలారా, వారి మీద కనికరపడి మనం చూసినట్లయితే 37, 38 వచనాలను 2 కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మరొక ఇమేజరీ లేక అలంకారముతో కూడిన భాష. ఇది కూడా
ఆ గొర్రెల కాపరి అనేది అలంకార భాష. అట్లాగనే ఇక్కడ కూడా ఆ కోతను గురించి మాట్లాడుతున్నాడు. హార్వెస్ట్. మనుషుల హృదయాలు సిద్ధంగా ఉన్నాయి, కోత మాత్రమే ఉన్నది, విస్తారముగా ఉన్నది. పీపుల్ నో అబౌట్ జీసస్. యేసు ప్రభు వారిని గురించి ప్రజలు తెలుసుకొని ఉన్నారు. మనకి మరి భారతదేశ సంఘ చరిత్రను చూస్తే యేసు ప్రభు వారి శిష్యుల్లోనే తోమా అనే వ్యక్తి వచ్చినట్లు సౌత్ ఇండియాలో ఆధారాలు ఉన్నాయి. సౌత్ ఇండియా, కేరళలో ఈ తోమా అనే పేరు విపరీతంగా కనపడుతుంది. ప్రతివాడు థామస్ థామస్ థామస్, ముందు జాన్ థామస్, పీటర్ థామస్, ఏదో తోమా మాత్రం ఉంటుంది తోక. వాళ్ళ ఆలయాలు కూడా సెయింట్ థామస్ చర్చ్, సెయింట్ థామస్ కెథెడ్రల్, సెయింట్ థామస్ అంటే తోమా వచ్చాడు, కేరళ ప్రాంతంలో ఉన్నాడు, లేక తమిళనాడు ప్రాంతంలో ఉన్నాడు, ఆయన పరిచర్య చేశాడు. యేసు ప్రభు కాలంలోనే సువార్త ఆయన శిష్యుల ద్వారా, అంటే యేసు ప్రభు వారు మరణానంతరమే వచ్చారు, ఆయన ఆరోహణం అయిన తర్వాత వచ్చారు పునరుద్ధానుడై. కానీ అప్పుడే ఈవెన్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ మన దేశానికి సువార్త వచ్చినది, ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు. తర్వాత మరి ఈ దేశానికి వ్యాపారాల కొరకు వచ్చినటువంటి వారి త్రోవలో మిషనరీలు కూడా వచ్చారు. భారతదేశం ఇక్కడ ఉన్నది అని ఈ భారతదేశానికి రూట్లు కనుకొన్నది వ్యాపారస్తులు. వాళ్ళ వ్యాపారం కొరకు వచ్చారు. వచ్చినప్పుడు వివిధ మిషనరీలు రానే వచ్చారు. వారు కేథలిక్ మిషనరీలు వచ్చారు, లేక ఇతర ఆర్థడాక్స్ వాళ్ళు వచ్చారు, ప్రొటెస్టెంట్ వారు వచ్చారు. మనకు ప్రొటెస్టెంట్ వారు ఈ ప్రాంతానికి వచ్చారు. మిషనరీలు వస్తూనే ఉన్నారు. యేసు ప్రభు వారి గురించి ఈ భూభాగం మీద అందరికీ తెలుసు, కానీ ఒక భయం ఉంటూ ఉన్నది. కొన్ని సందర్భాల్లో మరి అధికార గణం, పరిపాలక వర్గాలు భయాన్ని సృష్టించి ఉండవచ్చు. అనగా ఉన్న ఆసక్తి కాస్త ఈ భయం వలన, ఆందోళన వలన ఆసక్తి మూతవేయబడుచు ఉన్నది. ఎందుకు వచ్చిన బాబు ఈ బాధలు ఎందుకయ్యా, ఇలా జరుగుతుంటే అలా జరుగుతుంటే. కానీ వారిని కదిలించి మాట్లాడి ప్రేమ మాటలు తెలియజేసి యేసు ప్రభువారిని గురించినటువంటి విషయములు టీచ్ చేసి, బోధించి, ప్రసంగించి దేవుని రాజ్యములోనికి ఆహ్వానిస్తూ వారిని మానసికముగా, శరీరపరంగా ఉన్నటువంటి రుగ్మతలను వాటి కొరకు ప్రార్థించి స్వస్థత ప్రార్థనలు చేస్తూ ఉండేటువంటి వారు తక్కువైపోయారు అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. యేసు ప్రభు వారు ఆ కాలంలోనే అంటున్నాడు, వీరు చెదరిపోయిన మనుషులు, యూదులు, ఇశ్రాయేలీలు, వీరు కాపరి లేని గొర్రెల వలె, ఒక రాజు లేని, దావీదు క్రమంలో రాజు ఉంటాడు యూదులు కనుకుంటే లేడు, అన్యులు పరిపాలన చేస్తున్నారు. మరి మత సంబంధమైన సంస్కరణలు కూడా సరిగా జరగట్లేదు. కాపరి కావాలి, కాపరులు కావాలి. ఇక్కడ మనము గమనించినట్లయితే అంటూ ఉన్నాడు, కోత విస్తారమే కాని పనివారు కొదువుగా ఉన్నారు. యేసు ప్రభు వారు మరొక సందర్భంలో చెప్తాడు. మనం ముగించుకుందాం. మరొక సందర్భాన్ని మనం చూసినట్లయితే యోహాను వ్రాసినటువంటి సువార్తలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూద్దాం. 4వ అధ్యాయంలో అంటాడు, ఈ చివరి భాగానికి వద్దాం. 4వ అధ్యాయంలో ఇంచుమించు 35 దాకా వద్దాం.
35 నుంచి అంటాడు, ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చుదునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. తెల్లవారి కోతకు వచ్చుచున్నాను. తెల్లబారడం అంటే మరి ఆ విత్తనాలు రైప్ అవుతాయి, అంటే గింజలు, విత్తనాలని కాదు. వరి కూడా మరి పూర్తిగా పంట వచ్చినప్పుడు అది తెల్లబారుతుంది. ఇంకా వదిలేస్తే కింద పడిపోతాయి అవి, ఆ గింజల బరువు కొరకు. దాని అర్థం ఏంటంటే అది కోతకు రెడీగా ఉన్నది. గోధుమల విషయం అట్లాగే చెప్తూ ఉన్నాడు. అవి కోతకు సిద్ధమే ఉన్నాయి, కోసేవాళ్లే లేరు. మట్టి పాలు కాకూడదు గింజలు. ఇందాక నేను చెప్పాను, మనం విత్తలేదు, విత్తిన వాళ్ళు వేరే ఉన్నారు, కానీ కోయటానికి ఆహ్వానింపబడుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు అక్కడ అంటున్నది కోయివారు, పంటను కోయివారు. విత్తిన వారు వేరే ఉన్నారు. యేసు ప్రభు వారిని పరిచయం చేసిన వారు ఉన్నారు, పూర్వమే ఉన్నారు, మన పూర్వీకులే ఉన్నారు. పూర్వీకులే పరిచర్య చేశారు ఈ ప్రాంతం అంతా కూడా. ఒంగోలు ప్రాంతంలో ఎర్రగుంట్ల పేరయ్యను గురించి చెప్తూ ఉంటారు. ఆ కాలంలోనే పరిచర్య చేశారు. ఆయన భార్య మరి వాళ్ళని, ఆ ప్రజలను దొరల దగ్గరికి తెచ్చేవాళ్ళు. అయ్యా మీరు కొంచెం చెప్పండి బోధ, మేము మాట్లాడి తీసుకొచ్చాం. వారు చేసినటువంటి పరిచర్యను బట్టి గ్రామాల్లో యేసు ప్రభు వారిని గురించి తెలిసే ఉన్నది. దే ఆర్ నోన్. విత్తడం జరిగినది, వాక్యం అనే విత్తనాలు పడ్డాయి. అట్లా అన్ని బీడు భూములు సదును చేసి వేశారు. ఇప్పుడు ఉన్నటువంటి సవాలు ఏంటంటే వారిని సేకరించడం, ప్రోగు చేయడం. అది కోత. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? 12 మంది శిష్యులు లేక 70 మంది? 70 మందిని పంపాడు కదా. వీరితో మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభువారు. ఈ కోతకు పనివారు తక్కువయ్యారయ్యా. ప్రజలను ఆత్మికముగా పలకరించి సమకూర్చేటువంటి వారు తక్కువైపోయారు. మన పని సమకూర్చడమే. ఆయన శిలువ మీదనే తన రక్తము కార్చి ప్రాణం పెట్టి తాను దెబ్బలు తిని విమోచన కావాల్సినటువంటి ఆ సమస్తము సిద్ధపరిచాడు. మనమే విమోచించలేం, ఒకటి మనం ఏం చేయలేం. వి కెనాట్ డూ. ఎవరిని రక్షించలేం. కొంతమంది చెప్తుంటారు దైవజనులు, నేను 20 మందిని రక్షించాను, 50 మందిని రక్షించాను. నువ్వు బాప్తీసం ఇచ్చి ఉండవచ్చు మహా అయితే. రక్షించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన దెబ్బలు తినకుండా, రక్తం కార్చకుండా, ప్రాణం పెట్టకుండా ఉన్నట్లయితే ఈ ప్రజల పాప పరిహారము దొరకకపోయేది. ఆయన తన ప్రాణమును పెట్టి రక్తము కార్చి మన యొక్క క్రయధనము శిలువ మీద ఆయన చెల్లించాడు కాబట్టి విమోచన కార్యము లోకమంతటి కొరకు జరిగిపోయినది. మరి మన పని ఏమిటి? దానిని అందుకోండయా. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా పథకాలు, ఆ పథకాలకు అప్లై చేసావా? ఆ పథకాలు వచ్చినాయా? ఆ పథకాల గురించి తెలుసుకున్నారా? ఈ వాలంటీర్లా పని చేశారు పాపం గతంలో. పథకాలు, ఆ పథకానికి పెట్టావా, ఈ పథకానికి పెట్టావా, ఇదేనికి నువ్వు అర్హుడవు, దానికి అర్హురాలు. మరి రక్షణ పథకం ఉన్నది. ఈ రక్షణ పథకాన్ని ప్రజలకు పరిచయం చేసే మనుషులు లేరు, వాలంటీర్లు లేరు. సువార్తను వ్యాప్తి చేసే వాలంటీర్స్
తక్కువ అయ్యారు, లేరని నేను అనను, కానీ ఎంత కోత ఉందో ఆ కోతకు సరిపడినటువంటి పనివారులు లేరు, తక్కువ అయిపోయినారు. అందుకనే ఏమిటి అప్పీల్ చేద్దామా? అయ్యా రండి రండి, దేవుని కొరకు మీ జీవితాలను సమర్పించుకొని ప్రభువు కొరకు ఈ కోతలో మీరు పని చేయండి, పొలంలో పని చేయండి అని చెబుదామా? యేసు ప్రభు వారు అన్నాడు, ముందు ప్రార్థన చేయండి అయ్యా, చాలు. తండ్రిని వేడుకోండి అయ్యా, ప్రార్థన చేయండి, తండ్రిని వేడుకోనండి, తండ్రి ఏర్పాటు చేస్తాడు. ఇంకా మన బాధ్యత ఫోర్స్ఫుల్గా మన నెత్తి మీదకి రావడం లేదు. మొదటిగా ప్రిపరేటరీ వర్క్ ఏంటంటే ప్రార్థన చేయటం. ప్రభువా, ఇంతమంది జనులు నిరాశ్రయులైపోతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, వారి హృదయంలోకి మరి ఈ వాక్యపు విత్తనాలు ఎప్పుడు ఏ రీతిగా మనం చేస్తే ఈ కోత మన కొడవళ్ళు తెగవు. నేను గుంటూరులో పరిచర్య చేసేటప్పుడు జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం, మా సంఘ సభ్యుడు ఉంటే ప్రార్థన చేసి వద్దామని వెళ్ళాం. ఆయనకి ప్రార్థన చేసాం, పెద్దలు కూడా వచ్చారు. ప్రార్థన చేసి వస్తుంటే ఒక వ్యక్తి పడక మీద ఇట్లా ఎగిరి పడుతున్నాడు. బహుశా ఆయాసమో లేక గుండెో ఏదో సంథింగ్, మనిషి ఎగిరి పడుతున్నాడు పడక మీద, అసౌకర్యంగా ఉన్నాడు. ఎందుకో అనిపించింది, అయ్యా యేసు ప్రభు వారి పేరిట ప్రార్థన చేశానా అన్నా. కనీసం ఏ మెరికల్ మే హ్యాపెన్. ఆయన అన్నాడు, ఇది అంతా కవర్ చేసి ఉంది కాబట్టి. ఏందిరా నాయన, ఈ బాధలో కొట్టమిట్ట ఆడుతున్నావు, యేసయ్య పేరిట నీకు కొంచెం విశ్రాంతి దొరుకుతుందని నేను ప్రయత్నం చేస్తుంటే నో నో వద్దు వద్దు అంట. సరే దాటి వచ్చాం. యేసుప్రభు వారు కూడా అంటారు కదా, స్వస్థపడగోరుచున్నావా? ఆ క్వశ్చన్ వేస్తాడుగా, ఇఫ్ యు ఆర్ విల్లింగ్, అప్పుడే దేవుని కార్యం జరుగుతుంది. కాబట్టి ఈ డైనమిక్స్, ఈ కోత మన కొడవళ్ళు దిగవు సరిగా. ఈ కొడవలతో కోత కాదు, కానీ ప్రార్థన చేయండి తండ్రి, ప్రభువా సిద్ధం చేయి, ఒకవేళ నన్ను కూడా సిద్ధం చేయి. ఇన్ యువర్ ప్లేస్, నీ ఉన్న స్థలంలో, నీ ఉన్నటువంటి సరౌండింగ్స్, నైబర్హుడ్లో సరౌండింగ్స్లో, పనిచేసే స్థలంలో. కొన్నిసార్లు ఆ మాట అంటారు కదా, మా తండ్రి గారు బడి పంతులు, బైబిల్ ఎత్తుకుని పోతున్నాడు బడికి. గ్రామస్తులంతా విమర్శ, బడికి బైబిల్ ఎందుకు పంతులకి? వాస్తవమే, బడికి పోతా టెక్స్ట్ బుక్లో ఇవన్నీ తీసుకెళ్ళాలి, కానీ సామాను బైబిల్ ఎందుకు? ఆయన రిజైన్ చేశాడు, తప్పుకున్నాడు, విడుదల పొందాడు, వేరే పంతులను వేశారు. ఆ పంతులు రాగానే ముందు గంట కొడతాడు, గణగణగణ బడి పిల్లలు రావడానికి. పిల్లలు అట్ట వస్తున్నారు అనగా కనపడాడు పంతులు. ఏడురా పంతులు గారు, ఏడురా ఆడ కరణం గారింట్లో పేకాట ఆడుతున్నాడండి వారని. ఆ పంతులు నయం కదరా, బైబిల్ తీసుకొచ్చి కూర్చున్నాడు, పిల్లలకు అందుబాటులో కూర్చున్నాడు. ఈ పంతులేడురా, అడ్రస్ లేడు. ఇట్ ఈస్ ట్రూ. లోకం గమనిస్తుంది. మనం ఉన్నటువంటి స్థలాల్లో ఆయనకు, మరి మా తండ్రి గారికి దేవుడు బైబిలే ఖాయం చేశాడు. ఆయన బడి పంతులుగా ఉన్నా కూడా బైబిల్ మొదలుపెట్టలేదు కాబట్టి ఆఖరికి రాజీనామా చేసి పూర్తి కాలపు సేవకునిగా ఉండిపోయాడు. అది వేరే విషయం. మరి మనం కూడా మన నైబర్హుడ్లో, మన ఇరుగు పొరుగుల్లో వారికి యేసు ప్రభువారి యొక్క కార్యములు, ఒకటి పాపం నుండి క్షమాపణ, రెండు బోధ, దేవుని రాజ్య సంబంధిత సువార్త, విడుదల సువార్త, మూడవది స్వస్థత, మానసిక స్వస్థత, శరీరానికి స్వస్థత,
ఆత్మిక స్వస్థత. ఒకవేళ మొండిఘటమై దేవునితో ఉన్న లింకులన్నీ పోగొట్టుకుని ఉన్నారేమో, మరలా రీకనెక్ట్ విత్ గాడ్, దేవునితో లింక్ కలపడమే ఆత్మిక స్వస్థత. సమాజం కూడా ఇట్స్ ఏ హీలింగ్, ఏమంటాం, ఫెలోషిప్, సంఘ సహవాసము స్వస్థపరచు సహవాసం. ఇక్కడ ఉంటే ప్రేమ, అనురాగము, ఒకరి విషయమై ఒకరు ఆదరణ, ప్రార్థన ఉంటాయి. అలాంటి విషయాల్లో దేవుడు మనల్ని వాడుకొనాలని, ఈ మాటలు దేవుడు ఆశీర్వదించాలని, పనివారి కొరకు వేడుకొనమన్నాడు. మనం ప్రార్థన చేయాలి. దానితో పాటు మనం కూడా ఒకరముగా మనకివ్వబడిన స్థలం, వేరెవర్ వి ఆర్, మనం ఎక్కడున్నా, ఎక్కడ కూర్చున్నా, ఏ పని చేస్తున్నా, అంటే పూర్తి కాలం మాకులాగా అని కాదు, కానీ దేవుడు ఎక్కడ ఉంచాడో అక్కడ కూడా ప్రభు కొరకు మనం సాక్షులముగా ఉండుటకు, సాక్ష్యమిచ్చు పరిచర్య, విట్నెసింగ్ మినిస్ట్రీ అంటాం ఇంగ్లీష్లో. అట్టి కృపలతో మనల్ని బలపరచును గాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినం మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. మేమైతే మా తండ్రి ఈ భారమును మేము సరి అయిన రీతిగా వహించలేకపోతూ ఉన్నాం. శిష్యులతో ఆ దినం మాట్లాడారు. ముందు ప్రార్థన చేయండి, తండ్రిని వేడుకొనండి అని చెప్పినారు. మా ప్రభు ఆ ప్రజలను గురించి కూడా తెలియజేశారు. కాపరు లేని గొర్రెల వలె వీరు చెదరిపోయి ఉన్నారని. వాస్తవం తండ్రి, ఎన్ని కుటుంబాలలో దుఃఖం ఉన్నదో, ఇబ్బందులు ఉన్నవో, పోరాటములు ఉన్నవో నాయనా మాకైతే తెలియదు మా తండ్రి. అలాంటి వారిని ఎవరు చేరుకోగలరు? ప్రేమతో వారిని ఎవరు పలకరించగలరు, మాట్లాడగలరు? అలాంటి సాధనములుగా మమ్మల్ని చేయమని, మీరిచ్చిన సమయాన్ని బట్టి, అవకాశమును బట్టి స్తుతిస్తూ ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయమని వేడుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ వినపములను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.